అంటే ఈరోజు మనము ఈ క్లాస్లో అసలు లింక్డ్ ఫైల్స్ అంటే ఏంటి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో అందులో హార్డ్ లింక్ ఫైల్స్ అంటే ఏంటి సాఫ్ట్ లింక్ ఫైల్స్ అంటే ఏంటి ఇదే సాఫ్ట్ లింక్స్ ఫైల్స్ మనం ఏమంటామంటే సింబాలిక్ లింక్స్ అని కూడా అంటాం. ఇప్పుడు మనం లింక్డ్ ఫైల్ క్రియేట్ చేయాలంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ln అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, అయితే హార్డ్ లింక్ ఫైల్స్ ఎలా ఉపయోగపడతాయంటే ఇట్స్ లైక్ బ్యాకప్. అదే సాఫ్ట్ లింక్ ఫైల్స్ మనకి ఎలా అంటే షార్ట్ కట్ కి, అంటే ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయితే మనకు ఆ బ్యాకప్ ఫైల్ డేటా అనేది అవైలబుల్లో ఉండదు. అదే హార్డ్ లింక్ ఫైల్లో మనకు ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయినా కూడా డేటా విల్ బి అవైలబుల్ ఇన్ ద బ్యాకప్ ఫైల్. అది ఎలా అనేది ఒకసారి మనము చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, క్యాట్, దాని ఫైల్ నేమ్ వచ్చేసరికి నేను ఇక్కడ యూనిక్స్ అని చెప్పిస్తున్నా. ఇక్కడ నేను టైప్ చేస్తున్నా, సో దిస్ ఈజ్ సో యూనిక్స్ ఫైల్ అని చెప్పి చెప్తున్నా. కంట్రోల్ D. నా దగ్గర ఒక ఫైల్ క్రియేట్ అయ్యింది, అదేంటి అంటే యూనిక్స్ ఫైల్ అని చెప్పి చెప్తున్నాను. ఆ యూనిక్స్ ఫైల్కి మీకు ఖచ్చితంగా ఐనోడ్ నెంబర్ ఉంటుంది. మీరు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ls స్పేస్ -i, సో దాని యూనిక్స్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ యూనిక్స్ ఫైల్స్కి, ఈ యూనిక్స్ అనే ఫైల్కి నేను ఏం చేస్తున్నానంటే హార్డ్ లింక్ క్రియేట్ చేస్తున్నా బై యూజింగ్ ln కమాండ్. ఏది యూనిక్స్ అనే ఫైల్కి లైనక్స్ అనే ఫైల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హార్డ్ లింక్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు హార్డ్ లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ls కమాండ్ ఇచ్చినట్లయితేనా నీకు లైనక్స్ ఉంది, యూనిక్స్ ఉంది. యూనిక్స్ అనేది ఇక్కడ లైనక్స్ కి ఓకేనా మాస్టర్ ఫైల్ అన్నమాట. అంటే యూనిక్స్ లో ఏదైతే ఉందో కంటెంట్ లైనక్స్ లో కూడా అదే కంటెంట్ అనేది ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సో మీకు ఇక్కడ లైనక్స్ లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు లైనక్స్ లో యాడ్ చేసిన ఇన్ఫర్మేషన్ యూనిక్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, లేదా యూనిక్స్ లో మీరు యాడ్ చేసినా కూడా లైనక్స్ అనే ఫైల్లో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వైస్ వర్సా అన్నమాట. ఇప్పుడు ఐనోడ్ నెంబర్ సేమ్ ఉంటే దాన్ని ఏమంటారంటే హార్డ్ లింక్ ఫైల్ అని అంటారు. మీరు కావాలనుకుంటే ls-i అని చెప్పి టైప్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. దీనికి ఐనోడ్ నెంబర్ ఏముంది, ఓకేనా, దీనికి ఐనోడ్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి దీన్ని హార్డ్ లింక్ ఫైల్ అని అంటారు. మీరు డేటా మీరు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డేటా అనేది నేను అపెండింగ్ చేస్తున్నాను. సో లైనక్స్ ఫైల్లోకి నేనేం చేస్తున్నాను, సో దిస్ ఈజ్ సెకండ్ లైన్, ఈ సెకండ్ లైన్ అని చెప్పి ఇచ్చి సో దాన్ని కంట్రోల్ D ఇస్తున్నాను. సో ముందు లైనక్స్ ఫైల్లో దిస్ ఈజ్ యూనిక్స్ ఫైల్ అని ఉంది. ఇప్పుడు నేను ఏం చేసినాను, దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని చెప్పి కూడా యాడ్ చేసినాను. మీరు కావాలనుకుంటే క్యాట్ ఇచ్చేసి లైనక్స్ అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు మీకు ఇక్కడ దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని చెప్పి కూడా ఉంది. ఈ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా యూనిక్స్ అనే ఫైల్లో కూడా రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఇక్కడ క్యాట్ అని చెప్పి ఇచ్చేసి సో దెన్ మీరు ఇక్కడ యూనిక్స్ అని చెప్పి ఇవ్వండి. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే నేనేమంటున్నాను అంటే ఎగ్జాంపుల్ సి,
నాకు యూనిక్స్కి వచ్చేసరికి లైనెక్స్ అనేది ఓకేనా బ్యాకప్ అన్నమాట. ఇన్ కేస్ మనకు బ్యాకప్ ఫైల్ డిలీట్ అయినా కూడా, అంటే యూనిక్స్ అనే ఫైల్ డిలీట్ అయినా కూడా లైనెక్స్ అనే ఫైల్, బ్యాకప్ అనే ఫైలు ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. డేటా అనేది అవైలబుల్లో ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఆర్ఎం ఎఫ్ అంటే ఫోర్స్ఫుల్గా ఏది యూనిక్స్ అనే ఫైల్ నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నీకేమైంది, నేను ఇక్కడ సో నీకు ఇక్కడ లైనెక్స్ అనే ఫైలు ఉంది. ఇప్పుడు మీరు లైనెక్స్ అనే ఫైల్ని మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ క్యాట్ సో దెన్ లైనెక్స్ అనే ఫైల్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, లాస్ అవ్వలేదు. సి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఇక్కడ. ఎల్ఎన్ అని చెప్పి ఇచ్చేసి -v మీన్స్ వర్బోస్ అన్నమాట. సో లైనెక్స్ అనే ఫైల్కి నేను ఏం చేస్తున్నాను అంటే ఓకేనా టెస్ట్ ఫైల్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏమైంది నాకు ఇక్కడ, సో లైనెక్స్ అనే ఫైల్కి టెస్ట్ ఫైల్ అనేది హార్డ్ లింక్ అనేది క్రియేట్ చేసినాను. లైనెక్స్లో ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ ఒక టెస్ట్ ఫైల్లో కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే క్యాట్ అని చెప్పి ఇచ్చేసి ఓకేనా, సో మీరు లైనెక్స్ని ఇవ్వండి. సో దెన్ క్యాట్ అని చెప్పి ఇచ్చేసి టెస్ట్ ఫైల్ కూడా ఇవ్వండి. ఓకే, ఇప్పుడు టెస్ట్ ఫైల్కి ఇంకొక హార్డ్ లింక్ క్రియేట్ చేస్తున్నా. ఎలా, ln-వి దెన్ టెస్ట్ ఫైల్కి నేను ఇక్కడ ఓకేనా సారీ టెస్ట్ ఫైల్కి నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక హార్డ్ లింక్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. అదేంటి అంటే ఓకేనా టెస్ట్ ఫైల్ డాట్ బ్యాకప్ అని చెప్పి, లేదా టెస్ట్ బ్యాకప్ అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు నీ దగ్గర నీకు లైనెక్స్కి వచ్చేసరికి ఇది బ్యాకప్ ఫైల్, సో దీనికి వచ్చేసరికి ఇది బ్యాకప్ ఫైల్. ఇవి మూడు కూడా సేమ్ హైడోన్ నెంబర్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే ls-i అని చెప్పి ఇస్తేనా అన్నాటికి కూడా సేమ్ ఐనోడ్ నెంబర్ ఉంటుంది. వారు ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడగచ్చు, మీరు హార్డ్ లింక్ ఫైల్ మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే విత్ హెల్ప్ ఆఫ్ ఐనోడ్ నెంబర్ సేమ్ ఉంది అంటే అది హార్డ్ లింక్ ఫైలు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సి నేను ఇక్కడ లైనెక్స్కి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను, హార్డ్ లింక్ టెస్ట్ అనే ఫైల్ ఇచ్చాను. ఇప్పుడు అన్లింక్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఏది అన్లింక్ చేస్తున్నాను, సో అన్లింక్ ఓకేనా టెస్ట్ అనే ఫైల్ ఇస్తున్నాను నేను ఇక్కడ. అన్లింక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీ దగ్గర టెస్ట్ ఫైల్ అని ఏమన్నా ఉందా నీకు ఇక్కడ, లేదు. ఓకే, బట్ లేదు, మీకు ఇంకా డౌట్ రావచ్చు, నేను మాస్టర్ ఫైల్ని అన్లింక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ln-వి సో దెన్ లైనెక్స్ అని చెప్పి ఇచ్చేసి ఈ లైనెక్స్కి నేను ఏం చేస్తున్నానంటే యూనిక్స్ అని చెప్పి ఓకేనా క్రియేట్ చేస్తున్న హార్డ్ లింక్. ఇప్పుడు నీకేమైంది, నీకు ఇక్కడ సి సో లైనెక్స్ ఉంది, అదేవిధంగా యూనిక్స్ ఉంది, ఇది మాస్టర్ ఫైల్ అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తా, క్యాట్ని ఇచ్చేసి యూనిక్స్ని ఇచ్చేస్తే ఇన్ఫర్మేషన్ అవైలబుల్. అదేవిధంగా క్యాట్ అని చెప్పి ఇచ్చేసి లైనెక్స్ కని ఇచ్చినట్లయితేనా ఇన్ఫర్మేషన్ అది అవైలబుల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది మాస్టర్ ఫైల్ అంటే ఒరిజినల్ ఫైల్ నేను ఇక్కడ డిలీట్ చేస్తా లేదా రిమూవ్ చేసేస్తా లింక్. నేను డైరెక్ట్గా డిలీట్ చేసేస్తున్నా ఆర్ఎం దెన్ లైనెక్స్ అన్నమాట. ఇప్పుడు నీకు ఎల్ఎస్ కమాండ్ ఇస్తే నీకు లైనెక్స్ అనే ఫైల్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు కావాలంటే ఈ ఫైల్ మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు, క్యాట్ స్పేస్ యూనిక్స్ అన్నమాట. ఇది హార్డ్ లింక్. అదే సాఫ్ట్ లింక్ మనం ఎలా క్రియేట్ చేస్తాము, ఓకే ఒక ఫైల్ మీద సాఫ్ట్ లింక్ ఎలా క్రియేట్ చేస్తాము, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనిక్స్ అనే ఫైల్ని ఒక డైరెక్టరీకి కూడా మీరు ఇక్కడ
హార్డ్ లింక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఎంకేడిఆర్ నేను ఇక్కడ బ్యాకప్ అని చెప్పి పెట్టుకున్నాను. నేను ఇక్కడ బ్యాకప్ అని చెప్పి పెట్టుకున్నా ఎల్ఎస్ కమాండ్. ఇప్పుడు నేను ఎల్ఎన్ స్పేస్ -v సో యూనిక్స్ కి బ్యాకప్ అనే డైరెక్టరీని నేను ఇక్కడ లింక్ ఇస్తున్నాను. సక్సెస్ఫుల్ గా లింక్ అయింది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ బ్యాకప్ అనే ఫోల్డర్ లో యూనిక్స్ అనే ఫైల్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు సో మీరు క్యాట్ అని చెప్పి ఇచ్చేసి, ఓకేనా, క్యాట్ అని చెప్పి ఇచ్చేసి దెన్ సో బ్యాకప్, ఈ బ్యాకప్ లో యూనిక్స్ అనే ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ సిడి స్పేస్ ఒక నా బ్యాకప్ లోకి వచ్చేసి నేను ఎక్కడున్నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ బ్యాకప్ లో ఉన్నా. ఇక్కడ నాకు ఏ ఫైల్ ఉంది? యూనిక్స్ ఫైల్ ఉంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ యూనిక్స్ ఫైల్లో నేను ఇక్కడ యాడ్ చేసే ఇన్ఫర్మేషన్, ఓకేనా, ఎంఎస్ఎంఈలో ఉన్న ఫోల్డర్ ఎంఎస్ఎంఈలో ఉన్న యూనిక్స్ ఫైల్కి డేటా అనేది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు క్యాట్ అపెండెక్స్, ఓకేనా, అపెండెక్స్ చేస్తున్నాను యూనిక్స్ ఫైల్కి. సో దిస్ ఈజ్ థర్డ్ లైన్ inside the backup folder, then control D అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ క్యాట్ అని చెప్పి ఇచ్చేసి యూనిక్స్ గా ఇచ్చినట్లయితేనా నాకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. ఏ పాత్ లో ఉన్నాం మనము? ఈ పాత్ లో ఉన్నాం. అదే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి సిడి స్పేస్ డాట్ డాట్, ఇప్పుడు నాకు ఇక్కడ యూనిక్స్ ఫైల్ ఇక్కడ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు? మీరు క్యాట్ అని చెప్పి యూనిక్స్ గా ఇచ్చినట్లయితేనా సో నీకు ఇక్కడ దిస్ ఈస్ థర్డ్ లింక్, ఓకేనా, సారీ థర్డ్ లైన్ ఇన్సైడ్ ద బ్యాకప్ ఫైల్ అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ యూనిక్స్ అనే ఫైల్ నేను తీసేస్తాను. rm-rf యూనిక్స్ అనే ఫైల్ తీసేస్తాను. ఇప్పుడు మీకు బ్యాకప్ అనే ఫోల్డర్ ఉంది. ఈ బ్యాకప్ అనే ఫోల్డర్లో మనకు ఇప్పుడు మీరు బ్యాకప్ అనే ఫోల్డర్లోకి వెళ్ళినట్లయితేనా సో బ్యాకప్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ వెళ్ళినట్లయితేనా మీకు ఇక్కడ యూనిక్స్ అనే ఫైల్ ఉంది. ఓకే, అంటే మీకు ఏమర్థం అవ్వాలి? ఇక్కడ నా దగ్గర ఒక ఫైల్ ఉంది. సో నా దగ్గర ఫైల్ 1 ఉంది. ఈ ఫైల్ 1కి వచ్చేసరికి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫైల్ 3కి నేను హార్డ్ లింక్ క్రియేట్ చేసినాను. సో ఫైల్ 2 నుంచి, ఓకేనా, ఫైల్ 3కి హార్డ్ లింక్ క్రియేట్ చేసినాను. అండ్ సో ఫైల్ 3 నుంచి ఫైల్ 4కి హార్డ్ లింక్ క్రియేట్ చేసినాను. అండ్ ఫైల్ 4 నుంచి ఫైల్ 5 కూడా నేను హార్డ్ లింక్ క్రియేట్ చేసినాను. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఈ ఫైల్ డిలీట్ చేసిన ఈ 4 ఫైల్స్ ఉంటాయి. ఇది డిలీట్ చేసినా కూడా రిమైనింగ్ ఫైల్స్ ఉంటాయి హార్డ్ లింక్ లో. అదే సాఫ్ట్ లింక్ అయితే ఎలా క్రియేట్ చేస్తాము మీరు బాగా గమనించండి. మీరు ఇక్కడ సో సాఫ్ట్ లింక్ అంటే మనం ఎలా క్రియేట్ చేస్తాము అంటే లెట్ మీ షో యూ. సో నేను ఇక్కడ ఒక ఫైల్ ఉంది అనుకున్నానండి. నీకు ఇక్కడ వాట్ ఈస్ ద ఫైల్? సో లెట్ మీ క్రియేట్ అనదర్ ఫైల్ అనమాట. సో rm-rf, okay, sorry, let me come back from the backup folder, then rm-rf, then star అంటే నాకు ఈ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అన్ని కూడా డిలీట్ అవుతాయి. ఇప్పుడు దేర్ ఈజ్ నో ఫైల్ ఆర్ డైరెక్టరీ ఇన్ దిస్ ఓకేనా డైరెక్టరీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? నేను ఇక్కడ సో క్యాట్ ఇక్కడ నేను వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి సో ఫైల్ 1 అని చెప్పి క్రియేట్ చేస్తాను నేను ఇక్కడ. సో దిస్ ఈజ్ ఫైల్ 1. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సో దిస్ ఈజ్ ఫైల్ 1 అని చెప్పి ఇచ్చి కంట్రోల్ డి ఇచ్చిన. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు ఫైల్ 1 అని చెప్పి ఉంది. నేను ఇక్కడ సాఫ్ట్ లింక్ క్రియేట్ చేస్తున్నా. మీరు ln-s then v means verbose,
ఓకేనా. ఎస్ మీన్స్ సాఫ్ట్ లింక్. ఇది ఫైల్ 1 కి నేను ఇక్కడ ఫైల్ 2 సాఫ్ట్ లింక్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు క్రియేట్ అయ్యింది అనమాట. ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయింది, చూసారా మీరు ఇక్కడ. ఓకే. అదే నేను ఫైల్ 2కి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు క్యాట్ అని చెప్పి ఇచ్చేసి ఓకేనా ఫైల్ 1 అని చెప్పి ఇస్తేనా మీకు ఒక లైన్ ఉంది. అదే విధంగా క్యాట్ ఓకేనా సో ఫైల్ 2 అని చెప్పి ఇచ్చినారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ యాడ్ చేసిన అంటే ఈ ఫైల్ యాడ్ చేసినా ఆటోమేటిక్గా ఈ ఫైల్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. లేదా ఈ ఫైల్ యాడ్ చేసినా కూడా ఈ ఫైల్లో మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఇక్కడ ఫైల్ 2లో నేను యాడ్ చేస్తున్నాను క్యాట్ ఫైల్ 2 అని చెప్పి ఇచ్చాను ఇక్కడ. సో దిస్ ఈజ్ సెకండ్ లైన్ ఇన్ ఫైల్ 2 అన్నమాట. ఇచ్చేసి కంట్రోల్ డి అంటే సేవ్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ క్యాట్ అని చెప్పి ఇచ్చేసి ఫైల్ 2 అని ఇచ్చినట్లయితేనా నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యింది ఫైల్ 1 లేకి. బట్ మనకు ఈ రెండాటికి కూడా ఐనోడ్ నెంబర్ అనేది డిఫరెంట్. ఐనోడ్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు? మనం క్రియేట్ చేసిన లింక్ ఏంటి? సో మనం క్రియేట్ చేసిన లింక్ ఏంటి అంటే సింబాలిక్ లింక్. సింబాలిక్ లింక్ అంటే ఉంది అంటే ఓకేనా దాన్ని ఏమంటారు అంటే సింబాలిక్ లింక్ అని అంటారు. ఉంది అంటే సింబాలిక్ లింక్ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒరిజినల్ ఫైల్ వచ్చేసరికి ఫైల్ 1. నేను అన్లింక్ చేసినాను అనుకో ఫైల్ 1, ఫైల్ 2ను మనం ఓపెన్ చేయలేం. కావాలి అంటే మీరు ఇక్కడ అన్లింక్ ఓకేనా దెన్ ఫైల్ 1 అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు మీకు ఏమైంది, మీకు ఇక్కడ ఇది మనం ఓపెన్ చేయలేము. ఫైల్ 2 ఈజ్ అవైలబుల్ బట్ మనకు అది ఫైల్ 2 అనేది చూపిస్తుంది కానీ బట్ వీ కాంట్ ఓపెన్ దట్ వన్. సో మీరు కావాలనుకుంటే క్యాట్ అని చెప్పి ఇచ్చేసి ఫైల్ 2 అని చెప్పి ఇవ్వండి. మనకి ఇక్కడ ఏమవుతుందంటే నో సర్చ్ ఫైల్ ఆ డైరెక్టరీ అని చెప్పి వస్తుంది. మరి ఈ విధంగా హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్ని మీరు ప్రాక్టికల్గా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.